హాయ్ ఫ్రెండ్స్, మనం ఇమర్షన్ వాటర్ హీటర్ వాడేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. బట్ చాలామంది ఏమడిగారంటే ఇది వాటర్ హీటర్ అనేది హీట్ అవుతలేదు, బట్ ఎలాంటి ప్రాబ్లం లేదు అని చాలామంది అయితే అడుగుతున్నారు. బట్ మీరు ఇక్కడ కింద చూడొచ్చు అనమాట. ఇలాంటిది నీటిలో మనం నీటిలో వేస్తాం కదా. నీటిలో వేసినప్పుడు ఏమవుతుందంటే అది మరిగి 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 ఏమవుతుందంటే నీటిలో ఉన్న కొన్ని అణువులు అనేవి దీనికి ఈ వాటర్ హీటర్కి అనేవి అతుకపోతాయి అన్నమాట. అది మామూలుగా చిన్నగా అయ్యి ఈ విధంగా పెద్ద పెద్దగా పెచ్చులుగా మారుతాయి అన్నమాట. ఈ పెచ్చులు ఉండటం వల్ల వాటర్ అనేది హీట్ కావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పెచ్చులన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం టెస్టర్తో కానీ చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీనికి వాటర్ హీటర్కు ఓలు పడకుండా మనం జాగ్రత్తగా నెమ్మదిగా నిదానంగా మనం ఈ పెచ్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నిదానంగా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే పెచ్చులు అనేవి చాలా గట్టిగా అదేవిధంగా మందంగా ఉంటాయి అన్నమాట. అందుకోసమే వాటర్ హీటర్ కానీ హీటింగ్ కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ వైర్ చూడవచ్చు. ఈ వైర్ కూడా చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు. బట్ ఏంటంటే ఎలుకలు కొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఈ వాటర్ హీటర్ తీసుకునేటప్పుడు మంచి కంపెనీ తీసుకోండి. పైసలు పోతే ఏమని మంచి కంపెనీ తీసుకోండి. ఎందుకంటే మంచి కంపెనీ తీసుకుంటే మంచి స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది. బట్ మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు వాటర్ అనేది మ్యాక్సిమంకు మినిమంకు మధ్యలో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇక్కడ దీనిపైన ఉంటుంది అనమాట. మ్యాక్సిమంకు ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాక్సిమంకు మినిమంకు మధ్యలో వాటర్ అయితే వాడాలన్నమాట. అప్పుడు ఈ హీటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది నీళ్ళల్లో డైరెక్ట్గా పెట్టకండి. ఒక స్టిక్ తీసుకొని స్టిక్ పైన మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇంట్లో అర్థింగ్ అనేది ఉండదన్నమాట. అర్థింగ్ ఖచ్చితంగా ఉండాలి. చాలామంది అర్థింగ్ దగ్గర అయితే చాలామంది నెగ్లిజెన్స్ అయితే చేస్తారనమాట. అలా నెగ్లిజెన్స్ అయితే చేయకండి. అర్థింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడైనా కరెంట్ లీకేజ్ అయినా లేకుంటే ఏదైనా అర్థింగ్లోకి వెళ్తుంది. అందుకోసమే ఖచ్చితంగా మీరు అర్థింగ్ ఉండేటట్టు చూసుకోండి. మెయిన్గా ఏంటంటే మీరు స్విచ్ బోర్డుల దగ్గర అర్థింగ్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఆ అర్థింగ్ కూడా గ్రౌండ్కు కనెక్ట్ అయి ఉండాలి.